ప్రజెంట్ నేనైతే బస్ స్టాండ్ తాపూర్ బస్ స్టాండ్ నుంచి జటాయు దొరుకుతున్నానండి. టికెట్ 95 రూపీస్ తీసుకున్నాను. 95 రూపీస్ ఇక్కడ నుంచి అక్కడికి 52 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి ఇక్కడ నుంచి అక్కడికి. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ జటాయు అనేది ఒక చాలా పెద్దదండి. అంటే రాముడు పాదాలకు సంబంధించిన ఒక స్టోరీ ఉంది. అది నేను వెళ్ళాక అక్కడికి వెళ్ళాక క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ ఇక్కడ నుంచి అక్కడికైతే వెళ్దాము. బస్సు అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ దింపారండి. బస్సు అయితే మన బస్ స్టాండ్ నుంచి ఇక్కడ బోర్డు ఉంది చూసారా, వే టు జటాయు ఎర్త్ సెంటర్. సో ఇదనమాట లోపలికి వే. ఎంత డిస్టెన్స్ అనేది తెలుసుకుందాం ఒకసారి. ఏదైనా ఫుడ్ తినాల్సి ఉంటే ఇక్కడ కింద తినేయడం బెటర్. కింద ఒక హోటల్ ఉంది. ఎందుకంటే పైకి వెళ్ళాక అన్ని మ్యాక్సిమం ఏమీ దొరకవండి. నాకు తెలిసి మేము మొన్న కూడా చాలా చోట్ల ఇక్కడ ఏం దొరకట్లేదు. సో ఇలా కిందే తక్కువ ఉంటాయి. పైకన్నా సరే మేము ఏదైనా ఉన్నా మీరు బనానాస్ కానీ అలాంటివి ఏమైనా తీసుకోవాలన్నా సరే ఇక్కడ కిందే తీసేసుకుని పైకి వెళ్ళడం చాలా బెస్ట్. తక్కువలో తక్కువ దొరుకుతాయి ఇక్కడైతేనే. ఇక బోట్ ఇక్కడ ఉందండి. హాయ్ హలో, ప్రజెంట్ నేనైతే తంపనూరు బస్ స్టాండ్ నుంచి మన జటాయు స్టాప్కి వచ్చానండి. అక్కడ నుంచి ఇక్కడికి 52 కిలోమీటర్స్, 95 రూపీస్ తీసుకున్నారండి. అరౌండ్ 1 అవర్లో తీసుకొచ్చేసారు. 1 అవర్ 20 మినిట్స్లో. ఇక్కడ నుంచి పైకి 1/2 కిలోమీటర్ అంట. బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అంటే తక్కువ ఉన్నట్టున్నాయి. ప్రజెంట్ అయితే లంచ్ టైం అనుకుంటా, లేవు. సో నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. 1/2 కిలోమీటర్ అంట. కొంచెం అప్లాగా ఉంది మొత్తం. ఇవన్నీ ఇక్కడ ఎక్కుతుంటే ఇవన్నీ ఇక్కడ ఇలా ఉన్నాయండి. చాలా బాగుంటాయి ఇవి టేస్ట్. ట్రై చేద్దాం ఏమన్నా. బాగుంటాయి, ఎనర్జెటిక్గా ఉంది. తీసుకో. పైనాపిల్ తిందాం. పైనాపిల్ అంటే నాకు బాగా ఇష్టం. ఇవి కూడా ఏంటో ట్రై చేద్దాం, సరేనా? ఏదైనా 5 రూపీస్ అంటండి. పైనాపిల్ కానీ లేకపోతే नहीं अभी खाने के इधर खाता हूँ. कवर लो कवर में डाल दो नहीं तो. पाइनएप्पल 1. ये हाउ मच? 5 रुपीस 1. 2 3 ఓకే. ओके कवर लो. एक्चुअली अभी खाना खाया था इसलिए. नेल्लिकाय दिस वन. नेल्लिकाय ओके. ₹10 हाँ 10 हाँ 5 rupees 5 rupees on this one 5 rupees. Is it 10 rupees? Okay. 5. కవర్లో ఇచ్చారు ఇమ్మంటే, దారిలో తింటూ వెళ్దామని తీసుకున్నా. పైనాపిల్ ఎలా ఉందో చూడండి, చాలా పెద్ద ముక్క ఇచ్చారు. ఇదైతే 10 రూపీస్ అంట. బాగుంది. ఉప్పు కారం అన్నీ వేసినట్టు. ఇక్కడ అన్నీ ఇలా ఊరబెట్టి అమ్ముతూ ఉంటారు. ఫ్రూట్స్ అన్ని రకాలు. టేస్ట్ చేయండి ఇక్కడ వచ్చినప్పుడు తప్పకుండా. బాగుంటుంది, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మనం ఉసిరికాయలు, మామిడికాయలు అలాంటివి ఊరబెట్టుకుని తినేవాళ్ళం. వీళ్ళు అన్ని రకాలు ఊరబెట్టేస్తారు. ఫుల్ జ్యూసీ ఉంటాయి.
ఫుల్ జ్యూసీ ఉంటాయి, బాగుంటాయి. మామూలు టేస్ట్ కాదండి బాబు. కేరళ వస్తే ఇలాంటిది మాత్రం తప్పకుండా తినండి. ఇవైతే 5 రూపీస్కి 5 ఇచ్చారు. నెల్లికాయలు అంటే ఇవి. నెల్లికాయలు ఎలా ఉంటుంది, పింక్గా ఉంటాయి యాక్చువల్గా ఇది. చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్ టేస్ట్. ഉപ്പ് വീഴുന്നതായിരിക്കും അവിടെ സോഡ ഇത് വെക്കുന്നുണ്ട്, അച്ചാറ് വെക്കുന്നുണ്ടാണോ എന്തോ. లోపల గింజలు ఉన్నాయి. ഇപ്പോഴെങ്ങനെ പറ്റുമോ గింజలు అయితే తినట్లేదు. എന്തോ പറയുന്ന അന്ന് ഒത്തുകൊണ്ട് ഒത്തു അങ്ങോട്ട് വരുന്നുണ്ട് ദിവസം വരാം. పింక్ కలర్లో ఉన్నాయి గింజలు, ఉన్నాయి జాంకాయలాగా ఉన్నాయి అంతా. ഒന്നും ഒക്കത്തില്ല നമുക്ക് ഒരു കാര്യം, ഒരു ഇതിന്റെ ഇത് വാങ്ങിക്കാൻ ഒക്കത്തില്ലല്ലോ ഇന്ന് ചെന്ന്. നമ്മളൊക്കെ നടന്നു നടക്കും. అయిపోయింది. జస్ట్ 5 రూపీస్కి 5 ఇచ్చారు, ఇదేమో 10 రూపీస్ కాబట్టి. వాళ్ళు ఇంకా ఎక్కువ తినకూడదు. నేను ట్రావెల్ చేయాలి కదా. కంటిన్యూ చేద్దాం. ఇవ్వండి, ఇక్కడ నుంచి అది కింద నుంచి అది జిప్ లైన్ అది కనపడుతుంది. ఇవ్వండి జిప్ లైన్ అని. ఇక్కడ ఏరియాలో అన్నీ ఏంటంటే చెట్లు ఎక్కువ, ఇక్కడ ఉన్న సాయిల్కి స్ట్రెంగ్త్ ఎక్కువ, అంటే పోషకాలు మనం పండించడానికి చెట్లు మనం అన్నీ ఎక్కువ ఏదేదో వేస్తుంటాం కదా, ఎరువులని ఇవని అవన్నీ ఏం అవసరం లేదు. ఇక్కడ అన్నీ ఏంటంటే సైడ్లో కూడా మామూలుగా అన్నీ వచ్చేస్తుంటాయి. ఇక్కడ చెట్లు అన్నీ చూసారు ఎంత బాగున్నాయో. ఇవి రబ్బర్ చెట్లు, ఇవన్నీ రబ్బర్ చెట్లు బాగున్నాయి. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చెట్లు అన్నీ ఇవ్వండి. ఇదండి, ఇవన్నీ రబ్బర్ చెట్లే. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఇట్లా గీస్తారు, గీసి అక్కడి నుంచి వైట్గా వస్తుంది చూసారండి, అది రబ్బరు. అది అందులోంచి గిన్నెలో పడుతుంది అనమాట. ప్రజెంట్ అయితే వీళ్ళు స్టాప్ చేసినట్టున్నారు, ఆఫ్ చేశారు అంతే. ప్రజెంట్ అయితే కలెక్ట్ చేయట్లేదు రబ్బర్ని, అందుకే గిన్నె అవన్నీ వాటిని అన్ని సైడ్కి పెట్టేశారు. ఇలా గీస్తారు అనమాట రబ్బర్ని. ఇక్కడ ఇలా రోజుకి ఒక్కొక్కటి గీస్తారు. ఇదేమో దీనికి స్ట్రైట్గా ఇలా పెడతారు. ఇలా పెడితే రబ్బర్ అంతా ఇందులోకి వచ్చి స్టోర్ అవుతుంది. దీని ద్వారా ఇట్లా చూడండి, రబ్బర్ ఆల్రెడీ ఇక్కడ కొంచెం వస్తున్నట్టుంది, అలా ఇట్లా వస్తుంది. ఇదంతా రబ్బర్ తోటే ఇక్కడ. వీళ్ళకి అందుబాటులో ఉన్నంత వరకు ఇలా చేశారు వీళ్ళు. రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంటే, ఇది బోర్డు ఏదో పెట్టారు. మీకు ఎవరైనా ఇన్ కేస్ ఇటు వచ్చి ఇక్కడ స్టే చేసి ఇక్కడ ఉండేలాగా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రైజెస్ అయ్యేది నాకు తెలియదు, ఊరికే జస్ట్ మీకు పెడుతున్నాను అంతే, మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని. అయితే వ్యూ చాలా బాగుందండి, మొత్తం అంతా కొండలే. ఈ ప్లేస్ కొంచెం బాగా లోతుగా ఉంది. ఇలా పైకి ఎక్కాలంట. 1/2 కిలోమీటర్ అండి. ఎక్కడండి పాప 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ ఉన్నట్టుంది. ఆల్రెడీ దీనికైతే గీసినట్టున్నారండి. ఇది ఘాట్లా గీస్తారనమాట. గీస్తే అది మొత్తం రబ్బర్ అంతా కారుతుంది, కారి స్టార్ట్ అవుతుంది. ఈరోజు మార్నింగే గీసినట్టున్నారు, అది ఇందులో పడుతుంది అనమాట. ఫుల్ అవుతే స్టార్ట్ చేశారు, ఏది ఒక్కటి కూడా ఫిల్ అవ్వాలి. మొత్తం అంతా రబ్బర్ తోటే. కిలోమీటర్ అండి ఇక్కడికైతే వచ్చేసాము. ఇది మెయిన్ గేట్ అనమాట. ఇది చెక్ పాయింట్, వెహికల్స్ అన్నిటికీ ఛార్జెస్ అంటే టికెట్ అవన్నీ. ఇదే గేట్ అండి, ఇది ఎంట్రన్స్ ఇది.
వెహికల్స్కి వాటికి అన్నిటికి టోకెన్ ఇస్తారు. ఇదే ఎంట్రన్స్. సైడ్లో అంతా బ్యాంబూ ట్రీస్, బ్యాంబూ అంత ఎల్లోగా ఉన్నాయి. ఇది ఎంట్రన్స్. అన్నీ ఇంకెళ్తున్నాయి వరుసగా కార్లు అన్నీ లోపలికి. నేనైతే హ్యాపీగా వాకింగ్. చాలా మంచిదంటే మంచిది. బాగా చెమటలు పట్టినాయి. అప్పుడే హెల్తీగా ఉంటాం మనం. మొత్తం అంతా వాకింగ్. ప్లేస్ వ్యూ అంతా బాగుంది. ఫీల్ మొత్తం బ్యాంబో ట్రీస్. నాకు బ్యాంబో ట్రీస్ అంటే చాలా ఇష్టం. లాంగ్ లైఫ్ ఉంటాయి. ఇది చక్కని తీసిన తర్వాత కూడా, కట్ చేసిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు అలా ఇంట్లో ఉంచుకుంటే వందల సంవత్సరాలు అలాగే ఉంటుంది, చెక్కు చెదరకుండా. ఇది తయారైనట్టుంది. లావుగా ఉండాలి, కొడితే లోపల డల్ ఉండాలి. ఇది రెడీ అయినట్టు. మొత్తం పబ్లిక్ ఇప్పుడు చూడండి. మొత్తం ఎంతమంది ఉన్నారు చూడండి అక్కడ వెయిటింగ్లో. ఈరోజు మనకు అవుతుందా లేదా? బాబు ఎంతమంది ఉంటారు అనుకోలే. ఈరోజు సండే కదా, మ్యాటర్ అది. నేను అనవసరంగా బుక్ అయిపోయినట్టు ఉన్నా ఈరోజు వచ్చి. ఇటు నుంచి వెళ్దాం. జటాయు ఎర్త్ సెంటర్కి వచ్చేసామండి మనం. ఇదే అది. ఇది టికెట్ కౌంటర్. ఇది అంటే బై వాక్ వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బై వాక్ 856 స్టెప్స్ ఉంటాయంట. అంటే చూసుకోండి, 856. అదైతే ఫ్రీ. ఇదైతే ఒకటి కేబుల్ కార్, ఒకటి ఫ్లైట్, రెండు ఉంటాయి. సో ఈ రెండిట్లో మనం ఏది కావాలనేది దానికి లైన్లో ఉండాలన్నమాట. ఫ్లైట్ అయితే 2500 అని చెప్పారు. ప్రజెంట్ అయితే కేబుల్ కార్ టికెట్ బుక్ చేసుకోవడం అంటే ఎంత లైన్ ఉందో లైన్ ఉంది. 550 రూపీస్ అంట కేబుల్ కార్ అయితే టికెట్కి. ఫ్లైట్ అయితే, హెలికాప్టర్ అయితే లేదు, అవైలబుల్ లేదు. సారీ, వాక్ వేకి కూడా పర్ హెడ్ 325 రూపీస్ అంట వాక్ వేకి. మీకు అది చూపిస్తాను. వాక్ వేకి టికెట్ ఓన్లీ 325 రూపీస్ అంట. వాక్ వేలో లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ప్రెసెంట్ అయితే ఓన్లీ కేబుల్ కార్ అవైలబుల్ అంట, హెలికాప్టర్ అవైలబుల్ లేదంట. అందుకని ఇంత పెద్ద లైన్. ఇక్కడ మీకు కనపడేది స్లక్కర్ విజిట్ అయితే 266, కేబుల్ రైడ్ కార్ అయితే 289 అనమాట. పర్ హెడ్ మాత్రం 555. ఓన్లీ క్లబ్సర్ విజిట్ అండ్ వాక్ వే వెళ్ళాలనుకుంటే 325. టోటల్ స్టేర్స్ 826 ఉంటాయి, 1 కిలోమీటర్ డిస్టెన్స్. అదైతే ఆ పక్కన టికెట్. ఇక్కడైతే ఈ కౌంటర్లో ఇది లంచ్ బ్రేక్ అయితే మనకి 1:30 to 2 o'clock. గుర్తుపెట్టుకోండి. सर मॉर्निंग कितना बजे ओपन होता है? 10 o'clock. ओके. फॉर मी 1 क्लिप. 5:31. नो चेंज. हाँ, కింద క్లబ్ సర్వీస్కి మాత్రమే టికెట్ ఇచ్చారండి. పైన అయితే కేబుల్ కార్కి పైన ఇస్తారంట టికెట్. ఇది వే. ఇది
ఇది వే అనమాట. ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్. ఓ ఫుల్ సెంట్రల్ ఏసీ. ఓరే నాయన ఇంత పెద్ద లైన్ ఉంది ఇక్కడ. సండే వస్తే ఇలాగే ఉంటుంది. సండే రాకూడదు దీన్ని బట్టి. నాకు వేరే ఆప్షన్ లేదులేండి, సండేనే ఆప్షన్. ఎందుకంటే రేపు మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఓహో ఎంత పెద్ద లైన్ ఉందో. కింద ఓన్లీ క్లబ్ విజిట్కి టికెట్ ఇచ్చారు. మళ్ళీ పైనకి మళ్ళీ ఇది కేబుల్ రైడ్కి మళ్ళీ ఇంకో లైన్ ఇది. అక్కడ కింద 2 ఇచ్చేస్తుంటే అయిపోయేది. డబల్ లైన్ టైం వేస్ట్ అయిపోతుంది, చాలా టైం వేస్ట్ లైన్స్కి. ఇది కరెక్ట్ కాదు ఇది నాకు తెలిసి. మరి వాళ్ళకే సరిగ్గా వాళ్ళు కరెక్ట్గా ఏమంటారు దాన్ని, కరెక్ట్గా ఎవరికి ఏం చెప్పట్లేదు. ఉన్నదో 2-3 సెక్యూరిటీ, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో మీరు ఏం చేస్తారంటే ఎవరైనా సరే ఫస్ట్ టికెట్ తీసేసుకోండి ఫాస్ట్గా. మీరు సండే ఒకవేళ రావాలనుకుంటే కొంచెం ఎర్లీగా వచ్చేసేయండి మార్నింగ్. నేనంటే కొంచెం లేట్గా వచ్చానంటే మళ్ళీ పద్మనాభ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చాను సెకండ్ టైం. అది మీకు వీడియో తీయలేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒకవేళ ఇక్కడికి జటాయికి వచ్చేలా ఉంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను తప్పకుండా, ఓకేనా? త్వరగా వచ్చేసాను. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మీరు ఎంత ఫాస్ట్గా వస్తే అంత బెస్ట్. ఇంత పెద్ద లైన్ అయితే ఉండదు, చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంత పెద్ద లైన్ అయితే ఉండదు, ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు, ఓకేనండి. మళ్ళీ దానికి సపరేట్గా 250 రూపీస్ సపరేట్గా, టోటల్గా 550 రూపీస్. కంప్లీట్ సెంట్రల్ ఏసీ కాబట్టి వెయిటింగ్ ఎంతసేపు అలా చేస్తారు. కింద అయితే ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. చాలా అంటే చాలా వేడిగా ఉంది కింద. ఇది సెంట్రల్ ఏసీ కాబట్టి హాయిగా ఉంది, చల్లగా ఉంది, ఎంతసేపు అయినా ఉంచవచ్చు. ఏంటంటే బ్యాగ్ అక్కడ క్లాక్ రూమ్లో పెట్టాలని చెప్పారు, క్లాక్ రూమ్లో పెట్టేసాము. కానీ ఇంకొకటి ఏంటంటే వాటర్ బాటిల్స్ నాట్ అలౌడ్ ఉన్నారు, ప్లాస్టిక్ బాటిల్స్. వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళినట్లేదు, చిన్నపిల్లలు అందరూ ఉంటారు, మరి వాళ్ళందరికీ ఎలాగో నాకు తెలియదు. అదంతా చాలా ప్రాబ్లం అవుతుంది. 45 మినిట్స్ కేబుల్ రైడ్ అంట. ఇది జస్ట్ విజిట్ టికెట్ అండి, ఇది చూడడానికి మాత్రమే. 265 రూపీస్ ఇది. అండ్ ఇది కేబుల్ రైడ్ అనమాట, కేబుల్ కార్ రైడ్ ఇది. ఇది 289 రూపీస్ తీసుకున్నాం. $289 రూపీస్ తీసుకున్నాం. ఫస్ట్ క్లబ్ విజిట్కి అయితే ఇది ఇచ్చారండి, 265 రూపీస్ ఇది. అండ్ కేబుల్ కార్ రైడ్కి అయితే ఇది ఇచ్చారు. కేబుల్ కార్ రైడ్కి 289 రూపీస్ ఇది. మనకి టికెట్స్ ఇచ్చిన తర్వాత ఎక్కువ మంది ఉంటే ఇక్కడ వెయిటింగ్ ఉంటుంది అనమాట, వెయిటింగ్ రూమ్ ఉంటుంది, అందరూ వెయిట్ చేయాలి. సో మీరు అందరూ చూస్తున్నారు కదా, అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ప్రజెంట్ అయితే. అందరు వెయిటింగ్లో ఉన్న వాళ్ళే, చూడండి మొత్తం అంతా వెయిటింగ్. వన్ బై వన్ అందరు ఫ్యామిలీస్కి లైన్గా ఒక్కొక్కరిని కేబుల్ కార్స్లో కూర్చోబెట్టారు ఫ్యామిలీ వైస్గా. మళ్ళీ కేబుల్స్ వస్తున్నాయి. ఇట్లా ఉంటుంది షేరింగ్ ఇది. ఫ్యామిలీస్ ఎంతమంది ఉంటారో అంతమందినే మ్యాక్సిమం, అంటే 4-5 ఎక్కువ మంది ఉంటే, ఒకే ఫ్యామిలీ ఎక్కువ మంది ఉంటే
మనకి మాత్రం మా బాక్స్లో మాత్రం 5 మెంబర్స్ వచ్చారు. 5 మెంబర్స్ మొత్తం. మా కార్లో అయితే 5 మెంబర్స్ని కూర్చోబెట్టారు. మొత్తం స్టార్ట్ అయింది. వెనకాల కూడా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది కారు. నిత్యం కూడా తీసుకోవచ్చు అనుకుంటా వీడియో. நாங்க நம்மளோட எடுக்கிறேன் உங்களை எடுக்கிறேன் நான் உங்களை எடுக்கிறேன் அதோட விவோட அப்படியே தெரியுமா வெறித்தனம் தெரியல நம்மளுக்கு தெரியலடா அவங்களுக்கு தெரியுதுடா இறங்கும் போது எடுப்போம் நாங்க மாதிரி அந்த படம் வந்துங்க நீங்க கொஞ்சம் போஸ்ட் பண்ணுங்க ఎంత ஹெலிகாப்டர் வாமிட் வருது ஹைட் வச்சுக்கோ. இந்த சைடு இங்க இருக்கு. అదే சொல்றேன் அப்ப நீங்க எடுங்க அந்த வியூ. நம்ம வியூ பார்க்க மாட்டீங்கறோம். இங்க வர అక్కడి నుంచి కనపడుతుంది. நான் மிஸ் பண்ணிடுறோம் போட்டோ எடுத்தாலே மிஸ் பண்ணிடுறோம். இது அப்படியே எல்லாரும் எடுத்துறோம். ఒక 3, 4 కార్స్ వచ్చాయి మొత్తం. జడ్జి కీల వెళ్తురువా. 4 కార్స్ ఉన్నాయి మొత్తం. 4 కార్స్. வேண்டாம் అదిగో అతను ఇవే మొత్తం రాక్స్ అంటే ఇవే మొత్తం. కుట్టి కంటెంట్ అయితే ఏసీ అది మనకు అది కనపడేది హెలికాప్టర్ ల్యాండింగ్ పాయింట్. అది ఓకేనా? మీకు కనపడుతుంది కదా. యాక్చువల్గా ఈరోజు అయితే హెలికాప్టర్ అవైలబుల్ లేదు. ఇది హెలికాప్టర్ ల్యాండింగ్ పాయింట్. అక్కడ నుంచి ఏరియల్ అయితే చాలా బాగుండేది. అది ఉంటే నేను వెళ్ళేవాడిని. ప్రజెంట్ అయితే అవైలబిలిటీ లేదంట సమ్ రీజన్స్ వల్ల. அப்படியே வாங்கி டேக் பண்ணி வாங்க வீடியோ வாங்க కొంచెం స్లోగా మేమైతే వెళ్తాము. కొంచెం గ్యాప్ వచ్చింది. automatic doors. Keep hands and feet out. Do not lean against door. பக்கத்துல வராதீங்க இங்க உட்கார కేబుల్ కార్స్ జస్ట్ పైకి తీసుకెళ్ళి మళ్ళీ మనం అక్కడ చూసిన తర్వాత క్లబ్ టూర్ విజిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చేసి మనం ஈகிள் ஸ்டாச்சு பார்க்க தான் ஒரு மேல இருக்கு జస్ట్ కేబుల్కి ఎట్లా అట్లా వచ్చింది. ఇది జస్ట్ అంతా మ్యాగ్నెటిక్ మీద ఆధారపడి కంప్లీట్గా ఇది మ్యాగ్నెటిక్ మీద ఉంటుంది. ப்ரொஃபஸர் ஃபார் பேக்ஸ் நான் இப்போ எங்கே இருக்கேன்னா ஒரு ப்ரௌனி ஆர்டர் போயிட்டு இருக்கேன். யாருக்கு ஜட்டாயின்றது நான் டெலிவரி பண்ண போயிட்டு இருக்கேன். సో இப்போ பாத்தீங்கன்னா எனக்கு ஒரு brownie ஆர்டர் வந்திருக்கு. அது என்னன்னா నాతో పాటు ఒక తమిళనాడు ఫ్యామిలీ వచ్చారు. చెన్నై అనుకుంటా చూడండి వీళ్ళు. మా కార్లో 1 to 4 பார்த்தீங்கன்னா నేనైతే 50 పర్సెంట్ హెలిప్యాడ్లో స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్గా వెళ్తుంది. చాలా స్పీడ్గా பயங்கரமா இருக்கு. என்ன பண்றாங்க போட்டோ எடுக்கறாங்க நான் உள்ள வச்சு ரவுண்டா தெரியும்ல இந்த எடுப்போம். என்னென்ன பண்றோமோ எல்லாத்தையும் பண்றோம் இன்னைக்கு. யூடியூபரா வாங்க நம்ம தேடுவோம். கால வைங்க எல்லாரும் கால வைங்க வாங்க அழகான தெரியல. சரி தம்பி 2 கால் கொடுத்தா மேல பாருங்க. வருது அங்க பாருங்க. ஒரு நிமிஷம் ஐயோ ஏன் மூஞ்சி தெரியுது. திருப்புங்க. ரெக்கார்ட் இஸ் டான். வாவ். இதுக்கு பேர் தான் ரெக்கார்ட் அமக்கலையா? అక్కడి నుంచి కనపడుతుంది. ஐயோ பாவம் ஏறி போவாங்க படியில. நம்ம இதெல்லாம் மேலே வந்து స్టెప్స్ ఇవన్నీ కింద నుంచి వాక్ నుంచి వచ్చే వాళ్ళ స్టెప్స్.
స్టెప్స్ అయితే టోటల్గా 826 స్టెప్స్ ఉన్నాయంట. ఈ సరౌండింగ్స్ నుంచి దగ్గర దగ్గర 60,000 అంటే 60,000 స్టోన్స్ని సేకరించి ఈ సరౌండింగ్స్ ఉన్న స్టోన్స్ని మీకు సరౌండింగ్స్ మొత్తం చూడండి ఒక్కసారి. హైదరాబాద్ సరే అందరూ సరే మధురై தமிழ் பேசுது அப்படியா? ஓகே ஓகே. సో మా కార్లో అయితే 5 మెంబర్స్ ఉన్నారు టోటల్గా ఫ్యామిలీతో. వీళ్ళందరూ తమిళనాడు నుంచి వచ్చారు, మధురై నుంచి. సూపర్ కదా వచ్చేసింది. అందరూ వెళ్తున్నారు ఇంకా బయటికి. డోర్స్ ఓపెన్ అయినాయి, డోర్స్ ఓపెన్ అయినాయి. ల్యాండింగ్ పాయింట్ ఇప్పుడు జావు సార్ ప్లీజ్. ఇది ఇలా ఉంటుంది మిషనరీ, చూడండి ఎంత బాగుందో. అందరూ అక్కడ ఎక్కడం, క్లబ్చర్ చూడడం, ఎక్కడం. పాయింట్ ఇలా ఉంటుంది, చూడండి ఎంత బాగుందో. ఈ కేబుల్స్ మీద వస్తుంది ఇట్లా. చాలా ఫాస్ట్గా వచ్చేసింది. చెక్కిన తర్వాత ఇదండి వ్యూ. ఇది యాక్చువల్గా కేబుల్ కార్స్ లైనింగ్ కేబుల్స్ అవి అనమాట. ఇదైతే హెలిప్యాడ్ అనుకుంటా. అదే హెలిప్యాడ్. ఇది ఇంకోటి హెలిప్యాడ్ అక్కడ ఉంది. సారీ అక్కడ ఇందాక చూపించింది అది హెలిప్యాడ్, ఇది కాదు. అది విజిటింగ్ ప్లేస్ అనుకుంటా. సో మళ్ళీ కేబుల్ కార్స్ మళ్ళీ రిటర్న్లో వెళ్ళిపోయే వాళ్ళందరూ అటు సైడ్ కేబుల్లోని, పైకి వచ్చే వాళ్ళంతా ఇటు సైడ్ కేబుల్లో వస్తారు. ఎస్పెషల్లీ ఓన్లీ కేబుల్ రైడ్ కావాలి అనుకుంటే, మనకి పైన క్లబ్చర్ చూడకుండా వెళ్ళిపోదాం అనుకుంటే ఓన్లీ కేబుల్ రైడ్ కూడా మనం చేసుకోవచ్చు. దానికి 250 రూపీస్, 289 రూపీస్ దానికి స్పెషల్గా. వాక్ నుంచి వచ్చేవాళ్ళు మాత్రం ఇటు సైడ్ నుంచి వస్తున్నారు. ఇది కూడా మీకు క్లియర్గా అన్నీ చూపిస్తా. ఫస్ట్ అయితే లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇదిగోండి, ఆహా జటాయు 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 జటాయు. ఇదండి జటాయుకి అయితే వచ్చేసాం. ఫస్టే ఆ కన్ను చూడాలంట, చాలా పవర్ఫుల్ అంట. వావ్, ఈ క్లబ్చర్ ఈ డిజైన్ని ఒక కేరళ ఫిలిం డైరెక్టర్ ఆయన ఐడియా అంటండి. ఇది రాజీవ్ అంచల్ అని ఒక ఆయన ఫిలిం డైరెక్టర్ ఉన్నారండి. ఆయన ఐడియా అండ్ ఆయనే డిజైన్ చేశారు. ఆయన థాట్ మొత్తం ఆయనదే. ఈజ్ ద మెయిన్ ఫౌండర్ ఆఫ్ దిస్ జటాయు నేచర్ పార్క్. ఇది మొత్తం అంతా ఈ ల్యాండ్ ఏరియా మొత్తం 65 ఎకర్స్లో వాళ్ళు ప్లాన్ చేశారండి. ఇది ఈ జటాయు అనేదాన్ని 65 ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో కంప్లీట్ ఉంటుంది. ఇది డిజైన్ చేశారు. మనకు కనపడే ఈ జటాయు అండి, మనకి పొడవు 200 ఫీట్ అండి. ఇది పొడవు మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు. అది స్టార్టింగ్ అంతా పొడవు 200 ఫీట్స్. విడ్త్ అంటే అడ్డంగా అయితే పైనుంచి చూస్తే మనకు క్లియర్గా అనిపిస్తుంది. అడ్డంగా అయితే 150 ఫీట్. హైట్ మాత్రం 70 ఫీట్. హైట్ 70 ఫీట్ హైట్. ఓవరాల్గా 15,000 స్క్వేర్ ఫీట్లో ఈ క్లబ్చర్ అనేది ఆక్యుపై అయింది. 15,000 స్క్వేర్ ఫీట్లో ఆక్యుపై అయింది మొత్తం. పైనుంచి వ్యూ కూడా మీకు ఒకసారి ఫోటో పెట్టిన తర్వాత చూడండి. స్టోరీ ఏంటంటేనండి, యాక్చువల్గా మీకు క్లియర్గా చెప్తాను. అటు సైడ్ వెళ్ళి ఇక్కడ సైడ్ బాగా. స్టోరీ ఏంటంటే జటాయు స్టోరీ ఏంటంటే మనందరికీ తెలిసిందే.
యాక్చువల్గా రావణాసుడు సీతని తీసుకెళ్ళిపోతున్నప్పుడు అదే తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఆకాశంలో ఉండగా మన జటాయువు అంటే చాలా ఓల్డ్ అండి, తన ముసలిది ఈ జటాయువు అనేది, కాపాడడానికని సీతని కాపాడడానికని ట్రై చేస్తుంది, రావణ్తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నమాట, కాపాడదామని. కానీ రావణాసుడు చాలా ఫాస్ట్గా రెండు రెక్కలు ఇరక్కొట్టేసి కింద పడేస్తాడనమాట. చాలా పవర్ఫుల్ కాబట్టి రావణాసుడు పడిపోయినప్పుడు చాలాసేపు ఫైట్ చేస్తుంది. అప్పటికి జటాయు ఫైట్ చేసి ఓడిపోయి కింద పడిపోతుంది అనమాట. ఆ పడిపోయినప్పుడు సిచ్యువేషన్ అనమాట అది, చాలా పెయిన్ఫుల్గా, చాలా బాధలో, అంటే చనిపోయే పరిస్థితిలో ఉండగా అక్కడ ఉంటుంది అనమాట. అలాగా కొట్టుమిట్టాడుతుంటుంది ప్రాణాలతో. ఆ సిచ్యువేషన్లో రాముడు లక్ష్మణుడు సీతను ఎత్తుక్కుంటూ వస్తారన్నమాట. వచ్చినప్పుడు జటాయుని చూసి పరిస్థితి ఏంటని అడిగితే అప్పుడు చెప్తారన్నమాట. జటాయు చెప్తాడు, రావణాసుడు ఇట్లా సీతని అపహరించి తీసుకెళ్ళిపోయాడు, అతను సౌత్ వైపు వెళ్ళిపోయాడండి, టువర్డ్స్ సౌత్ సైడ్ వెళ్ళిపోయాడు అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఆ సిచ్యువేషన్లో అలా పడిపోయిన సిచ్యువేషన్ ఈ క్లప్చర్ అనమాట. ఇది అది మెయిన్, దీని ఒక మోటో. ఇది ఇక్కడ అది పడింది కూడా ఇక్కడేనమాట. దానికోసం ఎస్పెషల్గా ఇక్కడే కన్స్ట్రక్షన్ చేశారు. అందుకనే ఈ ప్లేస్ని చడాయమంగళం అంటారు, లేదంటే జటాయమంగళం అంటారు. ప్రస్తుతానికైతే చడాయమంగళం అని పిలుస్తున్నారు, చడాయమంగళం అని. సో ఎక్కడ బస్సు మనకు దింపేది కూడా చడాయి అని ఉంటుంది, చడాయమంగళం అని ఉంటుంది. టికెట్ కూడా మనకు అక్కడికే ఇస్తారు, బస్సు ఎక్కినా కూడా. మీకు టికెట్లో కూడా ఆల్రెడీ చూపించాను, పేరు కూడా అదే ఉంటుంది, చడాయమంగళం అని. ఇది మనకి కోలం డిస్టిక్ అండి, కేరళలో కోలం డిస్టిక్లో ఉంటుంది ఈ జటాయు అనేది, ఈ క్లప్చర్. మీరు ఎవరైనా రావాలనుకుంటే త్రివేంద్రం నుంచి అయితే త్రివేంద్రంలో మొత్తం అన్నీ చూసుకుని ఈ కోలం డిస్టిక్ రావాలనుకుంటే జస్ట్ 52 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. తప్పకుండా ఇక్కడికి రండి. ఈ కేబుల్ కార్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇవే కాకుండా చాలా గేమ్స్ ఉంటాయి ఇక్కడ. ఫ్యామిలీతో వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బై వాక్ రావచ్చు, ప్లస్ కేబుల్ కార్లో రావచ్చు, లేదంటే హెలికాప్టర్ అవైలబిలిటీ ఉంది. ప్రజెంట్ అయితే లేదు ఈ సండే, మరి ఎందుకనో క్లియర్గా తెలియదు. ఎవ్రీ సండే ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది హెలికాప్టర్ ఏరియల్ వ్యూ. అది కూడా నెక్స్ట్ టైం వస్తే మీరు వెళ్ళండి. అదైతే 2500 అంట హెలికాప్టర్ అయితే. ప్రజెంట్ అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, లోపల ఏదో ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇదిగోండి జటాయు క్లప్చర్, రాజీవ్ అంచల్. ఈయన ఫిలిం డైరెక్టర్ అండి. ఈయన ఒక ఫారెన్లో కూడా, ఒక హాలీవుడ్లో కూడా ఒక మూవీ తీశారు, అండ్ ఇక్కడ కూడా కొన్ని తీశారు. యాక్చువల్గా మర్చిపోయి మీకు చెప్పడం, ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది 2017కి phase 1 కంప్లీట్ అయిపోయింది. phase 2 అయితే 2018 కల్లా కంప్లీట్ అయిపోయింది. అదండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. వే అయితే ఉంది ఇటు సైడ్ నుంచి అంట. ప్రజెంట్ అయితే అక్కడైతే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కానీ మ్యూజియం ఏదో కట్టాలనుకుంటున్నారు. సో దానివల్ల ఒకసారి మనం ఒక రౌండ్ వేసి ఇలా చూద్దాము. కొంచెం షేక్ అవుతుంది. ఇవన్నీ ఫెదర్స్ అనమాట, రెక్కలు, పైన అవి కాలు గోర్లు అనమాట. ఉన్నాను కాబట్టి ఇటు సైడ్ కూడా ఒక వ్యూ చూపిస్తున్నాను, చూడండి ఎలా వెళ్తున్నాయి కేబుల్ కార్స్. చాలా తక్కువ టైంలో పైకి వచ్చేసాము, కానీ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఒక దగ్గర అయితే జర్క్స్ వస్తుంటాయి బాగా, అంటే అప్ ఎక్కే కొద్దీ జర్క్స్ వస్తుంటాయి, అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఆ కింద నుంచి వచ్చేదానికన్నా మనకి పైకి ఎక్కుతుంది చూసారా, ఆ టైంలో జర్క్స్ వస్తాయి, చాలా అందరూ గట్టిగా అరుస్తారు. బాగుంది. మా వెనకాల ఉన్న వాళ్ళు దాంట్లో అయితే వాళ్ళకి బాగా ఎక్కువ జర్క్స్ వచ్చినట్టున్నాయి, వాళ్ళు ఒకటే అరుపులు ఇందాకడ. ఇది వాక్వే నుంచి వచ్చే వాళ్ళందరూ ఇట్లా వస్తున్నారు చాలామంది. వాక్వేలో కూడా వచ్చాయి 826 అనమాట, చాలా తక్కువ దూరమే, మరీ ఏం లాంగ్ ఏం కాదు. వచ్చేయచ్చు, ఒక ½ అన్ అవర్లో వచ్చేయచ్చు. వ్యూ మాత్రం చాలా బాగుంది. మొత్తం అంతా వ్యూ అయితే చాలా బాగుంది, మొత్తం అంతా ఫారెస్టే. ఇదిగోండి, ఇదంతా జటాయు ఫెదర్స్. ఇవి
అది కనపడేది కాలు అండి, అది కాలు ఫెదర్స్ అయ్యి, కాలుకు ఉండే ఫెదర్స్ అయ్యి. యాక్చువల్గా ఏరియల్ వ్యూ ఉండుంటే బాగుండు. నేనైతే ఫోటో పెడతానండి జస్ట్. మరి హెలికాప్టర్ లేదంట, సో దానివల్ల మనం ఎక్కలేము. చాలా ఎంత పెద్ద ఫెదర్స్ ఉన్నాయి చూడండి. అది పట్టుకోకూడదంట, డోంట్ టచ్ అని ఉంది. ఫెదర్ చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఇదొక ఫెదర్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదొక ఫెదర్. అలా ఎన్ని ఫెదర్స్ ఉన్నాయో తెలుసా? సో చుట్టూ మొత్తం సరౌండ్ అంతా చూసుకుంటే ఎన్ని ఫెదర్స్ ఉన్నాయి. అలాంటిది ఒక్క ఫెదర్ చూడండి ఎంత ఉందో. ఎంత పెద్దది ఉందో. యాక్చువల్గా ఏరియల్ వ్యూ ఉంటే బాగుండేది. పర్లేదు. ఇక్కడ నుంచి ఇది ఫేస్ కనబడుతుంది, 2 ఐస్. ఇక్కడ నుంచి అయితే ఫేస్ క్లియర్గా ఉంది. బాగుంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంది. మనకి అక్కడంతా క్యాంటీన్స్ ఉన్నాయి చాలా మటుకి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ పైన బాగా దొరుకుతున్నాయి. అందుకే వీళ్ళు కింద వాటర్ బాటిల్ కూడా తీసుకురావద్దన్నారు. చాలా తెలివిగా మొత్తం అన్ని ఇక్కడే కొనుక్కునేలాగా. బ్యాగ్స్ అన్నీ కిందే వదిలేమన్నారు. మనం అది ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. మై గాడ్, ఎంత పెద్ద ఫెదర్స్ ఉన్నాయో చూసారా? యాక్చువల్గా జటాయు అయితే ఎప్పుడో ప్రాణాలతో చంపేదండి, అసలు ఉండేది కాదంటే చంపేది. తనకున్న శక్తితో తన ప్రాణాలని అడ్డులో పెట్టుకుని, అంటే దుప్పట్లో పెట్టుకుని అలాగే ఉంటుంది అనమాట. రాముడు లక్ష్మణుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటుందంటండి. మనకు తెలుసంట వస్తారు తప్పకుండా అని. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేంత వరకు ప్రాణాలు మాత్రం అలా ఇవ్వకుండా అలాగే గుప్పెట్లో పెట్టుకుని ఉంటుంది. చాలా బాధపడుతూ ఉంటుందంట. అంటే పెయిన్స్ ఎక్కువ, ఫుల్ పెయిన్తో ఉంటుందంట ఆ టైంలో. దేవుడు రాముడు మళ్ళీ వచ్చి రాముడికి ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత అప్పుడు ప్రాణాలు విడుస్తుందండి. ఇదిగోండి దాని ఫుల్ వ్యూ. ఎక్కడి నుంచి కూడా కంప్లీట్ రాదు, ఎందుకంటే దగ్గర 15,000 SFTలో స్ట్రక్చర్ దీన్ని ఆక్యుపై అయింది కంప్లీట్గా. ఎంతండి దగ్గర పొడవైతే ఇక్కడి నుంచి అక్కడికి 200 feet అనమాట. 200 feet లాంగ్ అండ్ 150 feet వైడ్. 70 feet హైట్లో ఉంది. 70 feet. జూమ్ చేస్తాను ఒక్కసారి. ఇక్కడ నుంచి వ్యూ బాగుందండి. వావ్. జటాయు చాలా ముసలిదంటండి. అప్పటికి కూడా బాగా చాలా ఫైట్ చేస్తుందంట రావణాసుడితో. వయసు అయిపోయి ఇంకా ముసలిదనమాట బాగా జటాయు. ఇంకా అలాంటి టైంలో కూడా సీతని కాపాడాలని ఏదో ఒక విధంగా చాలా ట్రై చేస్తుందంట. గ్రేట్. అసలు మా ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు ప్రాణాలను కుప్పెట్లో పెట్టుకుని అలాగే ఉండి ఇన్ఫర్మేషన్ చెప్పి ఇచ్చి రాముడికి లక్ష్మణుడికి అప్పుడు చనిపోతుందండి. తీసుకోవడం ఉన్నాయి ఇప్పుడు. వావ్. Please don't climb and sit on the top of the sculpture. చూడండి, ఇక్కడ నుంచి వేరే యాంగిల్లో కనపడుతుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఇంత పెద్దది ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అన్ని బ్లాక్స్ కింద కట్టారు అనుకుంటా. ప్లీజ్ డోంట్ టచ్ అన్నారు. పైకి వెళ్దాం. అందరూ వెళ్తున్నారు, మనం ఎందుకు వెళ్ళకూడదు? కింద కూర్చుంటున్నారు అందరూ. బాబా దగ్గర నుంచి చూస్తే మైండ్ బ్లోయింగ్ అసలు. బాబా కళ్ళు చూడండి, కళ్ళు
కళ్ళు మాత్రం అంత పర్ఫెక్ట్గా ఎలా భలే షైన్ అవుతుంది. ఎంత కింద నుంచి చూస్తే కూడా కనబడుతుంది అండి బాబు కళ్ళు. బాబా బాబా ఎండ మాత్రం చితికేస్తుంది ఇక్కడ. జటాయు సీతమ్మని కాపాడడానికి ట్రై చేసి ప్రాణాలు అర్పించిన జటాయు. సెవెంటీ ఫీట్ హైట్ అంటే ఇది 70 అడుగుల హైట్. 70 అడుగుల కన్నా ఎక్కువలో ఉందని ఇంత పెద్దది. నాయన అందరూ ఎలా పడుకున్నారు చూడండి బ్యాక్ సైడ్. దెబ్బకి అలసిపోయారు అందరూ. అందరూ పరిస్థితి చూడండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. వావ్, ఇక్కడ సైడ్ సీయింగ్ చూడండి ఒక్కసారి. ఈ సరౌండింగ్స్ మొత్తం ఇలాగే ఉంటుంది వ్యూ. మీకంతా మొత్తం ఫారెస్టే సరౌండింగ్స్ అంతా. ఏమీ లేదు, సిటీ ఏం లేదు. ఇక్కడ నుంచి సిటీ కొల్లం సిటీ అయితే 38 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కొల్లం సిటీ ఉంటుంది. కొల్లం సిటీ నుంచి ఇక్కడికి 38 కిలోమీటర్స్. అదే కానీ మనకి ట్రివాండ్రం నుంచి అయితే 52 కిలోమీటర్స్. ఇట్లా అలసిపోయారో చూసారా మొత్తం అందరూ టైర్డ్ అయిపోయారు. అందరూ టైర్డ్ అయిపోయారు, అలా కూర్చున్నారు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటే ఈ లైన్లో నుంచోవాలి. సేమ్ కేబుల్ కార్లోనే మనకి ఆ దగ్గర టోకెన్ ఉంటుంది కదా, ఆ టోకెన్ చూపిస్తేనే మళ్ళీ ఓకేనా. అది సేమ్ మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతారు. ఎగ్జిట్ అన్నం చూసారా అక్కడ. డెడికేటెడ్ టు ఉమెన్స్ సేఫ్టీ అండ్ హానర్. మీకు అర్థమైందా దీని అర్థం? డెడికేటెడ్ టు ఉమెన్స్ సేఫ్టీ అండ్ హానర్. ఈ జటాయు అనేది సీతని కాపాడడానికి తన ప్రాణాలే అర్పించింది. సో దట్స్ వై అందుకని జటాయు రాజీవ్ ఆంచల్ గారు ఇది వాళ్ళకి డెడికేట్ చేసేసారు. సేఫ్టీ అండ్ హానర్, ఉమెన్ సేఫ్టీ అండ్ హానర్. గ్రేట్ కదా. జూమ్ చేస్తా ఇటు సైడ్ నుంచి. టోటల్ స్టోరీ ఇక్కడ ఉందండి, ఇంగ్లీష్లో హిందీలో. ఎవరికైతే హిందీలో కావాలో వాళ్ళు చదవండి, ఇంగ్లీష్లో కావాలంటే వాళ్ళు చదవండి. నేను చెప్పింది రాంగ్ అయితే ఎవరైనా కొంచెం కామెంట్లో కామెంట్స్ చేయండి. నేనైతే గూగుల్లో చూసి చదివి చెప్పాను. ఇదైతే మరి ఇక్కడ పాజ్లో పెట్టుకుని చూడండి. జస్ట్ నేను పైనుంచి కిందకి జస్ట్ ఇట్లా. ఇది కంప్లీట్ స్టోరీ ఇది. ఓకే, ఎంత అందంగా చెక్కారా అంటే వావ్, సేమ్ అసలు సేమ్ టు సేమ్ ప్రింట్ అలా తింటుంది. గోర్లు చూడండి అసలు, ఐస్, ఆ ముక్కు, నాయన. డైరెక్ట్గా చూస్తే ఆ ఫీలే వేరు అసలు. ఈరోజు సండే కదా, పబ్లిక్ ఎక్కువ వచ్చారు బాగా. అయినా ఇది చాలా ఫేమస్ అయిపోయింది, పబ్లిక్ అందరూ బాగా వస్తున్నారు. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడడానికి పీఠాధిపతులు వీళ్ళు కూడా వస్తున్నారండి. అంటే
రాముడు చరిత్ర సంబంధించింది కదా, రామాయణం చరిత్ర సంబంధించింది కాబట్టి వీళ్ళందరూ చూడడానికి వస్తున్నారు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నాటాలో కూడా ఉంది. ఇక్కడికైతే ఓన్లీ పార్క్ ప్లేస్. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. కేబుల్ కార్స్ ఎప్పుడైతే రెండు ఒక దగ్గరికి వస్తాయో అప్పుడు కొంచెం స్లో అయిపోద్ది ఆటోమేటిక్గా. రెండు స్లో అయిపోతాయి, ఎందుకంటే ఒకదానికి ఒకటి క్లాష్ అవ్వకుండా ఉండాలని. ఎప్పుడైతే రెండు ఒకదానికి క్రాస్ అయిపోతాయో అప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఇంకా రెండు దగ్గరికి వచ్చినట్టయితే రెండు స్లో అయిపోతాయి, స్లోగా వెళ్తాయి. చూడండి, తర్వాత ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇంకా అంటే దగ్గరికి వచ్చినప్పుడు క్లాష్ అవుతాయేమోనని వాళ్ళ ఇంటెన్షన్. చూడండి, అది అయినప్పుడు కొంచెం స్లో అవుతాయి, మళ్ళీ తర్వాత ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి కొంచెం స్పీడ్ పెంచుతారు. మళ్ళీ ఈ హిల్ పాయింట్ దగ్గర కొంచెం స్లో అవుతున్నారు. అక్కడ ఏంటంటే కొంచెం షేక్ అవుతుంది అనమాట. అందుకని ఈ పాయింట్ దగ్గర మాత్రం బాగా స్లో అయిపోతున్నారు. కంపల్సరీ స్లో అయిపోతున్నారు ఈ పాయింట్ దగ్గర. దిగేటప్పుడైనా ఎక్కేటప్పుడైనా సరే కంపల్సరీ స్లో అయిపోతుంది. వాటర్ బాటిల్స్ నాట్ అలౌడ్ పైకి. ఇక్కడ ఇలాగ వాటర్ పెడతారనమాట. అందరూ వచ్చి ఇక్కడే వాటర్ తాగాలి. ఎక్కడ వాటర్ బాటిల్స్ కూడా అమ్మరు పైన. వీళ్ళదే సపరేట్గా వాటర్ ఉంది. ఇట్లా క్యాన్స్ లాగా పెట్టేస్తున్నారు లోపల. ఈ పాయింట్ ఏంటంటే వీళ్ళు నార్మల్గా కల్చరల్ యాక్టివిటీస్ పెడతారనమాట ఫెస్టివల్ టైంలో, శ్రీరామనవమికి ఆ టైంలో. అప్పుడు అందరూ ఇక్కడ కూర్చొని చూడొచ్చు అనమాట. డిఫరెంట్గా వెరైటీ కేరళ ట్రెడిషన్ సాంగ్స్, డ్యాన్స్ ఇవన్నీ వేస్తారు ఇక్కడ ఈ ప్లేస్లో ఆ టైంలో. ఒకసారి వ్యూ ఏంటో ఇది చూద్దాం. ఇటు సైడ్ వ్యూ ఏముందో. వారే బా ఇది వ్యూ అంటే ఎక్సలెంట్ ఉంది. పాపా ఎక్సలెంట్, చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీ అంతా ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం కంప్లీట్ మనకి కనపట్లేదు, ఎంత దూరం అంతా అంతా గ్రీనరీ. సిటీ అనేది లేదు అసలు. కేరళ అంటే ఇదే స్పెషల్ అసలు. కేరళ మొత్తం నాకు తెలిసి 70% ఓన్లీ ట్రీస్తోనే అయిపోతుంది, ఫుల్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఇక్కడ ఉన్నంత ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఆక్సిజన్ ఇంకెక్కడ ఉండదు. అందరూ హెల్దీగా ఉండడం కారణం ఏంటంటే ఈ ఆక్సిజన్ వల్ల. ఇంత మంచి ఆక్సిజన్ అనమాట మొత్తం అంతా. చూడండి, నా ఫేస్ మొత్తం బాగా పాడైపోయింది ఎండల్లో తిరిగి. ఇక్కడ ఎండలు ఎక్కువ కొంచెం. ఇక్కడ నుంచి వ్యూ బాగా కనపడుతుందండి మనకి వెనకాల. ఇక్కడ నుంచి వ్యూ కనపడుతుంది కొంచెం బాగా. అదిగో ఇక్కడ నుంచి బాగుందండి వ్యూ, కంప్లీట్ కనపడుతుంది ఇప్పుడు. కంప్లీట్ షాట్ అయితే వచ్చేసింది. వెరీ గుడ్, సూపర్. కంప్లీట్ షాట్ దొరకలేదని ఎంత బాధపడ్డాను. ఇక్కడ నుంచి అయితే ఫుల్ వ్యూ దొరికింది. ఇప్పుడు జూమ్ చేస్తా. ఇవి ఫెదర్స్, ఇవి తల, ఇవి లెగ్స్, ఇది టేల్. బాగుంది కదా. ఐస్ జూమ్ చేద్దాం. వావ్, ఫెదర్స్ డిజైనింగ్ అసలు అద్భుతం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అంతా సరౌండింగ్స్ మొత్తం 15,000 SFT స్క్వేర్ ఫీట్ అనమాట. 15,000 స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ ఏరియా ఆక్యుపైడ్. హైట్ 70 feet, లెంత్ 200 feet లాంగ్. అదే విడ్త్ అయితే ఇటు నుంచి అటు విడ్త్ 150 feet. సూపర్ కదా. ఎంత పెద్ద కన్స్ట్రక్షన్. ది వరల్డ్లో లార్జెస్ట్ బర్డ్ క్లస్టర్, వరల్డ్ లార్జెస్ట్ అంటే ఇది. డిస్టింక్షన్ అవార్డు కూడా వచ్చిందంట దీనికి. చూసుకోండి.
కేరళలో వన్ ఆఫ్ ది మోస్ట్ వాచబుల్ చూడగలిగేదంటే ఇది ఒకటే బర్డ్స్ స్కల్ప్చర్. ఇది ఫేమస్ అన్నమాట, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. అది కూడా తప్పకుండా ఇక్కడికి రండి. ఇది హైట్, ఈ కొండ హైట్ ఎంత ఉంటుంది అంటే 1200 feet హైట్ అనమాట. 1200 feet ఈ కొండ లోతు. కింద ఆ కిందకి మీకు కనపడుతున్నాయి కదా హౌసెస్, ఆ డౌన్ నుంచి మనం కింద నుంచి కౌంట్ చేసుకుంటే 1200 feet హైట్ మౌంటైన్ అనమాట. ఇది రాక్. ఇది కంప్లీట్గా నేచర్ పార్క్ కింద దీన్ని మొత్తం అంతా డిజైన్ చేశారు. కిందంతా పార్క్స్, రాక్స్ అవన్నీ చాలా అంటే చాలా ఉంటుంది. మీకు వాక్వేలో వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మనం వెళ్ళేటప్పుడు అటు సైడ్ నుంచి వెళ్దాం అంటారా, బెస్ట్ అంటారా? కేబుల్ కార్లో వెళ్దాం మళ్ళీ, అదొక్కటే డౌట్ ఉంటుంది. ఇక్కడ మంకీస్ చాలా ఉన్నాయి. టైమింగ్స్ మాత్రం మార్నింగ్ 9:30కి ఓపెన్ అవుతుందండి, ఈవినింగ్ 6కి క్లోజ్ అయిపోతుంది. మధ్యాహ్నం టికెట్ కౌంటర్ మాత్రం 1:30 to 2 o'clock క్లోజ్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే క్లోజ్ చేస్తారు. రిమైనింగ్ అంతా ఓపెన్ అయి ఉంటుందండి. మీరంతా ఎప్పుడైనా వచ్చి మార్నింగ్ వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే ఉండిపోవచ్చు. రిటర్న్ కేబుల్ కార్ ద్వారా వెళ్ళిపోవచ్చు. అది వన్ టైం టికెట్ తీసుకుంటే పైన డ్రాప్ చేస్తుంది, మళ్ళీ తీసుకెళ్ళి కింద డ్రాప్ చేస్తుంది మన ఇది విజిటింగ్ అయిపోయాక. ఓకేనండి. వాక్లో వెళ్ళాలి అనుకుంటే మీరు వాక్లో వెళ్ళిపోవచ్చు, అది మన ఇష్టం. సైట్ సీయింగ్ చూసుకుని వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. బాగా కొంచెం పైకెక్కి వీడియో తీయచ్చండి, అందుకే పైకి ఎక్కాను కొంచెం. అలాగే అందరు ఎక్కుతుంటే నేను కూడా ఎక్కి తీస్తున్నా. నేను ఇంత పైకి ఎక్కా. రామ్ మందిర్ అని ఉంటుందండి. ఇక్కడ బయట చెప్పులు పెట్టేసి మీరు దర్శనానికి రండి. జటాయు రామ టెంపుల్ ట్రస్ట్. మార్నింగ్ 6 AM to 12 PM అండ్ ఈవినింగ్ 4 PM to 7 PM ఓపెనింగ్ టైం. ఇక్కడ ఇది చూడండి, ఇది దీనికి పేలు చూస్తుంది. అది పేలు చూస్తుంది, చూసారా? పేలు చూస్తుంది అది దానికి. అర్థమైందా? ఏమైనా ఉంటే అన్నీ తీసి అది ఎలా పడుతుందో చూడండి. అది ఇది చూడండి. టెంపుల్ అయితే ఉంది, జటాయు రామ్ మందిర్ అంట. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుందండి. అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్కి ఇక్కడ మహాగణపతి అండి. ఇక్కడ నైట్ టైం అయితే మీకు క్లియర్ కనబడుతుంది, లైటింగ్ ఉంటుంది. మహాగణపతి చీకట్లు నాకే కనబడుతుంది. అరే సరిగ్గా చూపిస్తుంది. దర్శనం చేసుకోండి. అది గణపతి. ఇక్కడ దక్షిణమూర్తి అండి, చూడండి. ఓకే, దక్షిణమూర్తి అన్నమాట. దర్శనం చేసుకోండి. సత్యానంద సరస్వతి
స్వామి సత్యానంద సరస్వతి అన్నమాట ఈయన. బ్రహ్మశ్రీ బాలఖండ గురు ఫాదర్. ఇక్కడ ఈ రెండు కొట్టుకుంటున్నాయి. నేను కంగారు పడ్డాను, ఏంటో పక్క నుంచి మేపడ్డాను. రెండు ఫైటింగ్ చేసుకుంటున్నాయి. ఆ హాస్టల్ బాగా పక్కదాన్ని బాగా రెచ్చగొడుతుంది ఇది. आप दर्शन करना ये दर्शन कर ली मुझे हमारी पास जा पैसा पकड़ कर मारो दर्शन करो हम का सीधा नहीं थी पीछे ऐसा नहीं थी अलग से ఓరి నాయన, నా పక్క నుంచి ఇది వచ్చింది. నేను చూసుకెళ్ళాను, నన్ను ఏమనలేదు. ఇది నా పక్క నుంచి నడుచుకుంటూ వచ్చి ఇది పైన పడుకుంది. సూపర్ కదా, నన్ను ఏమనకపోవడం నా అదృష్టం. చూడు ఎలా పడింది. ఇక్కడ అన్నీ ఆడుకుంటాయి బాగా. ఆ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. చెప్పాను కదండి మీకు, శ్రీరాముడు వచ్చి జటాయుకు ప్రాణమోక్షం ఇస్తాడనమాట. అప్పుడు పాదం అనమాట, రాముడు పాదం ఇది. చూసారా రాముడు పాదం, నేను చెప్పాను కదా పాదం అన్నాను కదా, ఆ పాదం ఇదేనండి. పాదం ఇది రాముడి పాదం అనమాట. ఇదే అప్పుడు వచ్చినప్పుడు రాముడు పెద్ద పెద్ద పాదం వచ్చాడు, రాముడి పాదం అనమాట. ఇవి స్టెప్స్ అనమాట. మన ఊరికే ఒకసారి అక్కడ వ్యూ బాగుంటుంది, అది వీడియో తీయడానికి కిందకి వస్తున్నాను. స్టెప్స్ నుంచి ఎలా ఉంటుందో చూద్దామని. స్టెప్స్ అయితే చాలా బాగుంది. దిక్కుంటూ వెళ్ళిపోతాం, ఎందుకులే మళ్ళీ కేబుల్. ఎలాగో మీకు కేబుల్ చూపించాను కాబట్టి స్టెప్స్ వే చూపిద్దామని నేను స్టెప్స్ వే నుంచి వెళ్తున్నాను. యాక్చువల్గా ఎలా ఉంటుంది మీకు కూడా ఐడియా ఉండాలి కదా అని. ఆల్రెడీ కేబుల్ మీద వచ్చాను కాబట్టి, కేబుల్ కార్లో. సో ఒకసారి మీరు చూడండి. నేనైతే కేబుల్ కార్లో మళ్ళీ వెళ్ళట్లేదు. వెళ్ళొచ్చు, మనకి ఛాన్స్ ఉంది, కానీ నేను వెళ్ళట్లేదు, ఎస్పెషల్లీ మీకోసం అని. ఇలా ఉంటే ఇలా రావాలంటే ఫ్యామిలీ వాళ్ళు పిల్లలు ఎవ్వరు రాలేరండి. ఇలాగా 1 hour పడుతుందంట కింద నుంచి పైకి రావాలంటే. 826 స్టెప్స్ ఉంటాయి. ఇంపాసిబుల్, ఎవరు రాలేరు. చాలామంది పిల్లలు అయితే రాలేరు, ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు రాకండి. వెళ్ళేటప్పుడు ఏమో నాకు తెలియదు, కానీ వచ్చేటప్పుడు అయితే అసలు రాలేరు. 1 hour అంటే మీరు గెస్ చేయండి మరి, అంత టైం పడుతుంది. పైనుంచి జస్ట్ అక్కడి నుంచి ఇక్కడ కిందకి వచ్చాను. ఇది టాప్ వ్యూ అనమాట. ఇక్కడేదో కొంచెం వాటర్ ఉంది, రైనీ వాటర్ అనుకుంటే. రైనీ వాటర్ అయితే స్టోర్ అవుతుంది ఇక్కడ. అంతే, రైనీ వాటర్ స్టోర్ అవడానికి ఇక్కడ ఇలా ప్లాన్ చేశారు వీళ్ళు. అంటే ఇది ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ హెలికాప్టర్ ఏమైనా ల్యాండ్ అవ్వడానికి సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకున్నారు. అందుకే ఇది గ్రీన్ కింద పెయింట్ వేసారు, ఇట్లా సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకున్నారు. ఇక్కడ వ్యూ మాత్రం హైలైట్ అసలు.
ఊరే వా 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 వెళ్ళాల్సిందే, వాకింగ్ వెళ్ళాలి బెస్ట్. అదే వాకింగ్, సైడ్ సీయింగ్ బాగుంటుందండి. వాకింగ్ అంటే ఏంటంటే సైడ్ సీయింగ్ అద్భుతంగా ఉంటుంది. వాక్వే చూడండి ఎలా ఉంది, ఎంత బాగుందో. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒకటి హ్యాపీగా సరదాగా నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవడమే. ఇంకా సైడ్ అంతా హిల్ ఏరియా, నాట్ అలౌడ్. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అది. ఇక్కడ దాకా ఇక్కడ వెయిట్ చేసింది దీనికోసమేనండి. 10 minutes అయింది వెయిట్ చేసి ఇక్కడ. ఇది కిందకు వచ్చినప్పుడు ఇది బాగా కిందకు వస్తుంది అన్నమాట, మన పైకి వస్తుంది. అప్పుడు వీడియో తీసుకుందామని. అదిగోండి, గట్టు దెంగచ్చు. ఇది పైకి వెళ్ళేది. కొంచెం అప్ ఎక్కేటప్పుడు కొంచెం స్లో అయింది. ఫుల్ వేడిగా ఉంది, కొండపైన కదండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చల్లగా ఉంది. పైన మాత్రం చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇక్కడ సైడ్ సీయింగ్ ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి, ఇట్లా చెట్టులు. ఉన్నాయన్నమాట జూమ్ చూస్తే. ఇటు సైడ్ వే క్లోజ్ చేశారు. ఊరు ఇది చాలా బాగుంది. వావ్, ఈ వ్యూ చాలా బాగుంది. ఆ చెట్ల కింద నుంచి వెళ్ళాలి. చాలా అంటే చాలా బాగుంది. బాగుంది. మళ్ళీ చెట్లు డ్యామ్లోంచి వెళ్ళాలన్నమాట. వంగని బాగుంది ఇది ప్లేస్. ఏం చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది ఇది ప్లేస్. చల్లగా ఉంది ఇక్కడ, కూల్గా ఉంది. చాలా అంటే చాలా కూల్గా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి మొత్తం డౌనే అనుకుంటా. ఇక్కడ ఏదో చిన్న పౌండ్లా ఉంది, కొంచెం వాటర్ ఉంది ఇక్కడ. ఇక్కడేదో వాటర్ ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి ఊరు చూడండి ఒకసారి. ఇదంతా ఇంకా డౌన్, బాగా డౌన్. ఇదంతా ఇంకా హిల్ ఏరియా అండి. ఇక్కడ హిల్ ఏరియా. అందరూ కేబుల్ కార్లోనే వెళ్ళిపోయారు మ్యాక్సిమం. ఇందాక చాలామంది బై వాక్ వచ్చారు, చాలామంది వచ్చారు బై వాక్. ఇదంతా మొత్తం ఈ కేరళ మొత్తం ఇలాగే ఏమంటారు, గోడలు కూడా బయట ప్రహరీ గోడలు ఉంటాయి కదా, అన్నీ ఇలా నాచు పెట్టేసి ఉంటాయి. నేను మురుదేశ్వర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, అక్కడ గోడలకు కూడా ప్రతి బయట ఉండే ప్రహరీ గోడలు మొత్తం అన్నీ ఇలాగే నాచు పెట్టేసి ఉంటాయి. ఏంటో మరి నాకు అర్థం కాదు. చూడండి ఎలా ఉన్నాయి, మొత్తం అంతా నాచు పట్టేసి ఉంటాయి ఇలా. మీకు టైం లాప్స్ పెడతాను, ఎలా ఉండదు చూడండి. ఉండే కొద్ది బాగా డౌన్ ఉందండి ఇది. ఇక్కడ మాత్రం పిల్లలు చాలా డేంజర్, ఎత్తుకోవాలి. చాలా స్ట్రైట్గా ఉన్నాయి స్టెప్స్ ఇలాంటి ప్లేసెస్. ఇక్కడ ఏదో కేవ్స్లా ఉన్నాయి, రాక్స్.
బీ విత్ నేచర్ జటాయు. ఇక్కడ ఏదో శిలాపలకం ఉందండి, బీ విత్ నేచర్ జటాయు అని. అమ్మో డేంజరస్ ప్లేస్. ఇక్కడైతే ప్లేస్ చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. ఇక్కడైతే పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఓరే నాయన, ఇక్కడైతే చల్లగా ఉందండి. కొంచెం కాళ్ళు walkway. Ma'am, that also walkway? That's it, adventure park. Adventure park. ఇక్కడ ఏదో ఆర్చ్ ఉందండి. ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉన్నాయి అంతే. ఇక్కడ స్టెప్స్ ఇప్పుడు దాకా డౌన్ దిగాను, మళ్ళీ డౌన్ దిగుతున్నా. అందులో ఒక అప్ వచ్చింది. బాబా, ఈ రాక్ చూడండి, ఇంత పెద్దదా! ఓరి నాయన, కొండలు ఇవన్నీ, కొండలు, రాక్స్. అదిగోండి రాక్స్, చాలా బాగుంది ప్లేస్. మళ్ళీ ఇంకొక ఆర్చ్ వచ్చింది. ఇది కూడా మళ్ళీ కొండలే. ఆ పైన కూడా ఇంకా రాక్స్ ఉన్నాయి. ఓ రాక్స్, ఇక్కడ రాక్స్ ఉన్నాయండి. చూడు గోడ. ఓరే, ఇక్కడ ఏదో ఫ్లవర్స్ ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి ఫ్లవర్స్, వెరైటీగా ఉన్నాయి కదా. అవి చెట్లు చూడండి, చెట్టుకి అది ఇంకో చెట్టు, ఒక పావులాగా ఎలాగ దాన్ని చుట్టుకుంటూ వెళ్ళిపోయింది ఆ చెట్టు. అది ఆ పై వరకు అలాగే చుట్టుకుంటూ వెళ్ళిపోయింది అది. అసలు చాలా వెరైటీ క్లైంబింగ్ ట్రీ. అది నార్మల్ ట్రీని క్లైంబింగ్ ట్రీ ఎలాగ పావులాగా రౌండ్గా చూసారా? కొంచెం జూమ్ చేస్తా. స్నేక్ లాగా మొత్తం రౌండప్ చేస్తుంది.